ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరియున్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొక్కి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవుని స్తోత్ర రూపమగు క్రొత్త గీతముతో మన దేవుణ్ణి మన నోటితో స్తుతిస్తున్నప్పుడు అనేక మందంట దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచుతారంట. దేవాది దేవుణ్ణి స్తోత్ర రూపంలో ఆయన కొనియాడుతున్నప్పుడు, ఆయన ఆయన సన్నిధిలో మనం అడిగిన ప్రతీదీ మనకి దేవుడు అనుగ్రహించినప్పుడు, ఆయన యొక్క కీర్తిని, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతాలను, మేలును అనేక మందికి మనం తెలియజేస్తున్నప్పుడంట, ఈ లోకంలో ఉన్న అనేకులు దాన్ని చూచి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మిక ఉంచుతారంట. ఎంత గొప్ప దేవుడండి! మనల్ని రక్షించడమే కాకుండా మనం ఎంతో ఆయన సన్నిధిలో సహనముతో కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొర ఆలకించి మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేసి గొప్ప దేవుడండి. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడై దేవా, మా మధ్య నివాసం చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతికి పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోతారుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, గతించిన కాలమంతా దేవా నీ కృపతో, దయతో దేవా మమ్మల్ని కాపాడి దేవా కరుణించి కటాక్షించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో మా పరిపాట్లో అన్ని విషయాల్లో దేవా నీ కృపాక్షేమములు దయచేసి దేవా మమ్మల్ని వర్ధిలింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ కృప, నీ సత్యాన్ని దేవా మాకు తోడుగా ఉంచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి ఎల్లప్పుడూ దేవా మాకు అనుగ్రహించి దేవా మా పనులు, మా కార్యాలు చక్కబర్చిన కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా జీవితాల్లో ఎదురు చూస్తున్న వాటి విషయంలో దేవా సహనముతో దేవా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవా మా మొరలు ఆలకించి దేవా ఉత్తరం ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, జిగట గల దొంగ ఊబి నుండి దేవా, నాశనకరమైన గుంటలో నుండి దేవా మమ్మల్ని విడిపించి దేవా అయ్యా ఇదిగో మా పాదములు దేవా అయ్యా ఇదిగో ఎక్కలేంత ఎత్తైన కొండకి దేవా మమ్మల్ని ఎక్కించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నతుడా, సర్వోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాల్లో చేసిన దేవా నీ మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యమైన కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ కృప మహదేశ్వర్యంలో దేవా మమ్మల్ని ఎంతగానో హెచ్చించి దీవించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా నోటి నుండి దేవా ఇదిగో తండ్రి నేను స్తోత్రిస్తున్నప్పుడు దేవా, నేను కీర్తిస్తున్నప్పుడు దేవా, నేను గణపరుస్తున్నప్పుడు దేవా అనేకులు దేవా ఇదిగో దేవా నీ యందు భయభక్తులు నిలిపి దేవా నీ యందు దేవ ఇదిగో తండ్రి నమ్మి ఆశ్రయించే వారిగా ఉంటున్నారయ్యా. అటువంటి స్వరాలు మాకు దయచేయమడుచున్నాను. నిన్ను గణపరిచే స్వరాలు మాకు దయచేయమడుచున్నానయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించే హృదయాలు మాకు దయచేయమడుచున్నాను. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను నింపి దేవా నీ కొరకు దేవా వాడబడే పాత్రలుగా చేసుకొనొచ్చున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరాధన అంతటి ఆదుండి అంతం వరకు నువ్వు నడిపించడొచ్చున్నాను. మహిమా స్వరూపుడే దేవా మా మధ్య నిత్యము దేవా నీకే మహిమ ఘనత చెందే విధంగా దేవా ఇదిగో తండ్రి మా మధ్య ఉండి దేవా ఆరాధన అంతటిని దేవా నీ హస్తంతో నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. కోటి కోటి స్తోత్రం డాడీ,
కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్రవాలి స్తోత్రబలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రిని చిరుపాదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రిని చిరుపాదమే, శుభవేళ ఆనందమే, నా తండ్రిని చిరుపాదమే, స్తోత్రబలి స్తోత్రబలి, మంచి దేవా నీకేనయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, ఆశ్చర్యకరుడవై దేవా, మా మధ్య నివాసం చేస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, మంచి దేవుడా, మంచి కాపరి దేవాది దేవ, మా మధ్యకు వచ్చిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయం ముందు దేవా, ఈ శుభవేళలో దేవా మాతో మాట్లాడడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా, సమీపించడానికి తేజస్సును విడిచి దేవా మా మధ్యకు దిగి వచ్చిన గొప్ప దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీకెన్ని స్తోత్రాలు చెల్లించిన దేవా, నీ రుణము తీర్చుకోలేమయ్యా. అయ్యా ఎంత గొప్ప కృపతో దేవా, దయతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నెమ్మది మా జీవితాల్లో ఉదయింపజేసిన వాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. శాశ్వతడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మాకున్న బాధలన్నీ తీసివేసి దేవా, నీ శాంతి సమాధానంతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడైన దేవాది దేవా, మా మధ్య ఇదిగో తండ్రి నీ కృపతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృప సత్యమే దేవా మమ్మల్ని కాపాడుచున్నదయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రే ఎంత కాచావయ్యా, మరో దినం చూడ్డానికి దేవా, ఇదిగో తండ్రి నీ దినం దేవా, ఈ దినాన్ని గడపడానికి దేవా మాకు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృపయా, నీ కృప చొప్పునే దేవా, ఇదిగో సజీవ లెక్కలో ఉండి దేవా నేను స్తుతించుటకు గణపరచుటకు దేవా మాకు ఇచ్చిన దేవా ఈ చక్కని సంతోషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, ఇదిగో తండ్రి మాకు కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి దేవా నీ సన్నిధిలో దేవా నీ స్వరాన్ని వినడానికి దేవా మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన కృపాక్షములు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా రాఫాయి దేవా మమ్మల్ని స్వస్థపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ దేవా మహాదేవాది దేవాది దేవా, ఇదిగో మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ పరిశుద్ధాత్మతో దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను నింపి బలపరిచి దేవా, ఇదిగో నీ వాక్యముతో వారిని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగిపోది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. భారతీయ సిస్టర్ చదువుతారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువుకు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయినను మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ప్రభు ఈ గొప్ప వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. Therefore, thus saith the Lord God, behold, I am laying in the Zion a stone, a tested stone, a costly cornerstone for the foundation, firmly placed. He who believes in it will not be disturbed. May God bless His verse. Amen. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిన వేసిన వాడు నేనే. ఆయన అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించి మన వినికిడిలో దేవుడు బహుగా ఫలించును గాక. ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క ముఖ దర్శనానికి మనం సాగుదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఎంత మంచి దేవుడో దేవా! అయ్యా ఇదిగో తండ్రి, ఆరాధన అంతట్లో నువ్వు ఉండి నడిపించి దేవా, నీ ఆత్మతో మమ్మల్ని బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, స్వరం వినాలని దేవా, అయ్యా నీ చెంతకు చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ప్రతి బిడ్డ నీ ఆత్మతో నిమ్మడొచ్చున్నాను. నీ వాక్యం అనే బలాన్ని వారు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ శక్తిని పొందుకునే వారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవాన్ని ఆశ్రయించే వారిగా దేవా, అయ్యా ఇదిగో నీ కృపలో దయలో దేవా, ప్రతి బిడ్డను వర్తిలింప చేయడొచ్చున్నానయ్యా. అయ్యా విత్తువాడు నువ్వేనని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. విత్తిన ప్రతి వాక్యాన్ని దేవా నువ్వు బహుగా ఫలింపజేసి మా హృదయాలకు దేవా, మా జీవితాలకు కావచ్చు దేవా, ఆశీర్వాదాలు దాయిచ్చబడుచున్నాను. మహోన్నతి దానికి కొందాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి, ఎందుకు పనికిరాని పాత్రనైనా నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి, నా నోటికి దేవా నీవు జీవస్వరాన్గా ఉండి దేవా, నా నోటి నిండా దేవా నీ మాటలు పెట్టి దేవా నువ్వు మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా నువ్వు మాట్లాడితేనే దేవా మాకు ఇదిగో నీ శక్తిని, బలాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటామయ్యా. నువ్వు మాతో సూటిగా మాట్లాడమడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని సరిదిద్దమడుచున్నాను, దిద్దుపరచమని అడుగుచున్నాను అయ్యా. నీలో స్థిరపరచబడొచ్చు దేవా. నీ వాక్యముతో మమ్మల్ని దేవా బలపరిచి దేవా, నీ కొరకు ఉపయోగపడే బలమైన పాత్రలుగా దేవా, ఘనమైన పాత్రలుగా దేవా, నీ రాజ్యం వచ్చినప్పుడు దేవా ఎత్తబడే గుంపులో ఉండడానికి కృప చూపించి దేవా, నీ నీతి రాజ్యములో దేవా నేను ఇదిగో తండ్రి నీతో కలిసి ఆనందించే భాగ్యం మాకు దాయిచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, రాజాది రాజు. అటువంటి దేవుడిని మనం ఆశ్రయించి ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాదాలు చేస్తూనే ఉంటుంటాడు. ఆయన యొక్క ఆశీర్వాదాలను మనం తలుచుకుంటూ ఆయన యొక్క సన్నిధిలోకి అడుగు పెడుతూ ఉండాలి. దేవాది దేవుడే మన దేవుడు. ఆయనే రక్షకుడు. ఆయనే మనకు తోడుగా ఉంటున్న దేవాది దేవుడు. మరి రోజు సాయంకాలం ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడ్డ పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిన వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించు విశ్వసించువాడు కలవరపడడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకిస్తున్న ఈ రోజు వాక్య భాగము ఒక మూల రాయి, పునాది రాయి, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి. ఆ రాయి యందు విశ్వసించువారంట సిగ్గుపడరు అంటున్నారు. ఈ రాయి అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. కానీ మరి ఒక్కసారి మనం ఆ రాయి గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఇల్లు కట్టాలి అంటే, ఒక ఇల్లు గాని, ఒక చక్కటి భవనం గాని, ఒకటేదైనా మనం నిర్మించాలి అన్నప్పుడు దానికంటూ ఒక ప్రత్యేకమైన మూల రాయి, పునాది రాయి లేదా శంకుస్థాపన రాయి అనేది ఉంటాది. మన జీవితాలను కట్టుకోవడానికి కూడా దేవుని రాజ్యములో మనము ఆయనతో కలిసి సంతోషించాలి అంటే మన జీవితాలను ఈ లోకంలో ఒక రాయి మీద కట్టుకోవాలి. ఆ రాయి ఎవరో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు అని తెలుసు. మన బండై ఉన్న యేసుక్రీస్తు అనే బండ మీద, ఆయన యొక్క మహా రాతి మీద మనం కట్టుకున్నప్పుడు మనం ఎలా నిలబడతాం, ఎలా జీవిస్తాం అనే దాని గురించే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ రాయి ఒక ఇల్లు కట్టడానికి, ఆ ఇంట్లో ఒక పునాదిగా ఉండడానికి, ఆ రాయి మీదే నువ్వెంత పెద్ద ఇల్లు కట్టినా, ఎంత మ్యాన్షన్ కట్టినా, ఎంత ప్యాలెస్ కట్టినా, లేదంటే ఒక బ్రిడ్జి కట్టాలన్నా, ఏది కట్టాలన్నా ఆ మూల రాయి చాలా ఇంపార్టెంట్. మన జీవితాల్లో కూడా మనము చదువుకున్న సమయాల్లో కూడా ఈ 10th అయిపోయిన తర్వాత అంటారు, ఒక సరైనది తీసుకోపోతే నీ జీవితం దాని మీదే ఆధారపడుతూ ఉంటది. నువ్వు ఇంటర్‌లో తీసుకునే సబ్జెక్టు బట్టే, నువ్వు తీసుకునే నిర్ణయం బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటది. ఆ సబ్జెక్టే నీకు మూలమై ఉంటాది. ఒక ఒక మనిషి యొక్క జీవితాన్ని ఒక సబ్జెక్ట్ నిర్ణయిస్తున్నప్పుడు, ఒక మనిషి యొక్క జీవితాన్ని మనం ఒక మనిషి నివసిస్తున్న ఇంటిని ఒక రాతితో చూపిస్తున్నప్పుడు, ఒక ఒక దానితో మనం చూపిస్తున్నాం. అదే మనకు మూల రాయిగా ఉంటుంది. ఆ మూల రాయితోటే మనం
జీవిస్తూ ఈ లోకంలో ఉంటున్నాం. అలాంటిది మరి నిత్య జీవంలో మరియు 1000 పరిపాలనలో ఆయన రాకడ సమయంలో ఆయనతో కలిసి జీవించాలి అంటే మనకి కూడా మన జీవితంలో మన జీవితాలను ఆ పునాది అయిన అమూల్యమైన ఆ రాయి మీద మన జీవితాలను కట్టుకుంటూ ఉండాలి. మనము ఒక ఒక ఇంటిని మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చక్కగా ఆ రాయి ప్రత్యేకమైన దానిగా చూస్తారు. ఆ ఆ రాయి వేస్తున్నప్పుడు ఆ రాయి వేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని, మరి ప్రార్థన చేసుకొని ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చూసి ఆ రాయిని అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. మన జీవితంలో కూడా ఆ రాయి ప్రతిష్ఠింపబడింది. దేవాది దేవుని ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనలో బాప్తీసం తీసుకున్న తర్వాత మనము ఆయన రాతి మీద కట్టబడుచున్నాం. మరియు ఆయన మూల రాయి మీద మనం కట్టబడుచున్నాం. అది అమూల్యమైన ఆ రాయి. ఆ రాయి మీద ఉంటున్నప్పుడు అది బండ మీద కట్టబడిన ఇల్లుగా ఉంటుంటుంది. ఆ బండ మీద కట్టబడిన ఆ ఇల్లు చక్కగా, భద్రంగా దేవుని సన్నిధిలో, ఆయన దయలో, ఆయన కృపలో కాపాడబడుతూ ఉంటాది. అదే ఇసుకలో కట్టబడిన రాయి. ఇసుకలో కట్టుకుంటే మన జీవితాలు కూలిపోతుంటాయి. కాబట్టి మనము నిత్య జీవానికి వారసుడైన దేవాది దేవుడు మనకి మరి ఇచ్చిన ఆ జీవితాన్ని మనము సరియైన పద్ధతిలో మన జీవితాన్ని దేవుని అయిన క్రీస్తు అనే బండ మీద మన జీవితాల్ని కట్టుకుంటున్నాం. కట్టుకుంటున్నప్పుడు ఆయన చక్కగా ఆ రాతిని బలపరుస్తున్నాడు. ఆయనేస్తున్న వాక్యం అనే నీరు ద్వారా, ఆయనేస్తున్న నీరు అనే బలమైన పునాది ద్వారా మన జీవితాలు చక్కగా నిర్మించబడుతున్నాయి. ఆ రాయి అమూల్యమైన రాయి అంట. అంతే కాకుండా ఈ రాయి మరి పరిశోధింపబడిన రాయి అంట. స్థిరమైన మూల రాయి అంట. మరి ఆ రాయి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో కలవరపడరు అంటున్నారు. దేవాది దేవుడే నాకు బండై ఉన్నాడు. ఆయనే నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనే నాకు బలమై ఉన్నాడు. ఆయనే నాకు కోటై ఉన్నాడు అని ఎవరైతే ఆ రాయి యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు కలవరపడరు అని దేవుడు వాక్యము ద్వారా మనతో సెలవిస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఆయనైతే చెప్తున్నాడు, ఎవరైతే ఈ రాయి యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు సిగ్గుపడరు. విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు. నీవెప్పుడైనా శోధన వచ్చి, బాధ వచ్చి, కష్టం వచ్చి, కన్నీరు వచ్చి, అనారోగ్యం వచ్చి నువ్వు కలవరపడుతున్నావంటే విశ్వాసంలో ఇంకా ఎక్కడో ఆయన రాతి మీద నువ్వు కట్టుకోలేదు. ఆలోచించుకోవాలి మన జీవితాలను. ఎందుకంటే త్వరగా రాబోచున్నాడు ఆయన. 1000 పరిపాలన చేయడానికి ఆయన త్వరపడి సిద్ధముగా వస్తున్నాడంట. మరి లోకంలో ఉన్న వాళ్ళు అనేక మంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, చరిత్రకారులు చెప్తున్నారు, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన యొక్క రాకడ సమీపమైంది. కాబట్టి మన జీవితాలను దిద్దుబాటు చేసుకోవాలి, సిద్ధపాటు చేసుకోవాలి. ఏ దినమో, ఎప్పుడో, ఏ గడియో తెలియదు. కాబట్టి దాని కొరకు సిద్ధపడండి అని అనేక మంది, అనేక ప్రవక్తలు మరి మనకి హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి మనమైతే యేసుక్రీస్తు అనే రాయి మీద విశ్వాసం ఉంచి ఆ మూల రాయి మీద, ఆ బండ మీద, మన అమూల్యమైన రాయి మీద మన జీవితాలను కట్టుకున్నప్పుడు ఎప్పుడు విశ్వాసంలో కలవరపడకూడదు. దేవుడు ఏ సమయాన వచ్చినా మనం సిద్ధపాటు కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉంటుండాలి. అటువంటి జీవితాలు మనం కట్టుకుంటూ ఉండాలి. భయపడకూడదు. ఏ సమస్యను చూసినా, కష్టాన్ని చూసినా, బాధ చూసినా మనం కలవరపడకూడదట. ఎందుకంటే మనము విశ్వసించువాడు యందు ఆయన బలమైన పునాది అయి ఉన్నాడు కాబట్టి, ఆయనే అమూల్యమైన రాయి అయి ఉన్నాడు కాబట్టి, మనందరి కొరకు ఆయన పరిశోధింపబడిన రాయి అయి ఉన్నాడు కాబట్టి, ఆయన గూర్చి మనకు మనం ఆయన మన గురించి చింతపడుతున్నాడు కాబట్టి, మనము దిగులు పడుతూ, కలవరపడుతూ, నిరాశ పడుతూ ఉండకూడదు. భయపడుతూ ఉండకూడదు. దేవుడున్నాడు. దేవుడైన ఆశ్రయ దుర్గము అని ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మనము కలవరపడము.
విశ్వసించువాడు కలవరపడడు అంటున్నాడు. అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి జీవిస్తూ ఉండాలి. మొదటిగా చూసినప్పుడు ఈ రాయిని సియోనులో వేసాడంట దేవుడు. ఎప్పుడు చెప్తున్నాడు? యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. కొన్ని వేల యేసుక్రీస్తు రాకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి ఈ వాగ్దానాన్ని, ఈ ప్రవచనాన్ని యెషయా ప్రవక్త గారు ప్రవచిస్తున్నారు. ఎక్కడ వేస్తాడు? ఈయన సియోనులో పునాది రాతిగా వేయబడతాడు అని యేసుక్రీస్తు గురించి మరి యెషయా ప్రవక్త గారు ప్రవచిస్తున్నారు. ఆ రాయి మీద ఎవరైతే కట్టుకుంటారో వారు దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా, ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా ఉంటారు అని యెషయా ప్రవక్త గారు ప్రవచిస్తున్నారు. ఈ మాట అంటే ఆయన వచ్చినట్లే కదా! మరి యెషయా గ్రంథం నుంచి మనము మరి మత్తయి సువార్త ఆయన రాకడ సమయం, యేసుక్రీస్తు యొక్క రాకడ సమయాన్ని చూసినప్పుడు మరి దేవాది దేవుడు ఆ చరిత్రకారులు ద్వారా తెలియజేసిన విషయం ఏంటంటే 600,000 సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు. అటువంటిది ఆయన రాకడైతే నిజమైంది. మరి ఇప్పుడు ఆయన రెండో రాకడగా వస్తున్నాడు. మొదటి రాకడ గురించి యెషయా ప్రవక్త గారు ప్రవచించినది ఆయన సియోనులో మరి పునాదిగా రాతిని వేశాను అని మొదటి రాకడ గురించి యెషయా ప్రవక్త గారు చెప్తే, రెండో రాకడ గురించి కూడా అనేక మంది బైబిల్‌లో ఆ యేసుప్రభు గారు వచ్చిన తర్వాత మరి యోహాను గారి ద్వారా అనేక మంది ద్వారా ఆయన రెండో రాకడ గురించి కూడా, ఆగమనం గురించి కూడా మరి తెలియచేయబడింది. అంటే ఆయన రాకడ సత్యము, నిత్యము. ఆయన రానయ్యున్న దేవుడు. త్వరలో రారాజుగా ఆయన రానయ్యున్న దేవుడు. కాబట్టి ఆ రాకడ కొరకు మనము సిద్ధపడాలి. మరి నిన్నటి దినాన చూసినప్పుడు ఏమన్నాడు? లోతు దినాలు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవాది దేవుడు. అలాగే నోవాహు దినాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ రోజుల్లో ఏం జరుగుతుందో ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. ఆయన ఆ నోవాహు దినాల్లో ఏమి జరిగిందో, లోతు గారి దినాల్లో ఏం జరిగిందో ఈ రోజు నువ్వు నేను జీవిస్తున్నప్పుడు, నివసిస్తున్నప్పుడు నీ చుట్టుపక్కల, నా చుట్టుపక్కల అదే జరుగుతుంది. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, జాగ్రత్త పడుము. ఇదిగో త్వరగా రానే ఉన్నాను. ఇదిగో నేను వస్తున్నాను. కడవరి కాలం వచ్చేసింది. కాబట్టి నువ్వు సిద్ధపడు అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. మన జీవితాలను మనం జాగ్రత్తగా కట్టుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఏవైనా మరి తప్పులు, ఒప్పులు ఉంటే సరిదిద్దుకుంటూ ఉండాలి. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుంచి చూసినప్పుడు, లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనంలో చూసినప్పుడు, నోవాహు దినంలో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. దాన్ని పోగొట్టుకొనువాడు దానిని సజీవుగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరిగలి విసురుచుదురు. ఒక్కతే కొనిపోబడును, ఒక్కతే విడిచిపెట్టబడును. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందున ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలను పోగోవునని వారితో చెప్పెను. దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన రాకడ గురించి మనుష్య కుమారుడు వచ్చు ప్రత్యక్షమైనప్పుడు ఆ దినమున జరుగు సంఘటన గురించి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి యెషయా ప్రవక్త అయితే ఆయన మొదటి రాకడ గురించి చెప్పాడు. అగో సియోనులో ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే,
పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. దాని యందు విశ్వసించువాడు కలవరపడడు అని ఆయన మొదటి రాకడ గురించి, యేసు ప్రభు గారి మొదటి రాకడ గురించి సెలవిస్తే, మరి యేసు ప్రభు గారే ఆయన యొక్క రెండవ రాకడ గురించి కూడా ఆయన సెలవిస్తున్నాడు. ఆయన రాకడ సమయంలో మరి నోవాహు దినముల్లో ఎలా జరిగిందో, మరి లోతు గారి దినాల్లో ఎలా జరిగిందో అవన్నీ జరుగుతుండగానే అవన్నీ అనుకుంటాం. నోవాహు గారిది స్టార్టింగ్ కాలం కదా! అప్పుడే ఆదాము అవ్వ గారి ఆహ్, యొక్క సంతానం నుంచి అప్పుడు వరకు అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది. అది పూర్వకాలము. అది ఎప్పుడో జరిగిన కాలము అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ పూర్వంలో జరిగినదే, లోతు గారి కాలంలో జరిగినదే ఈరోజు నీ కాలంలో, నా కాలంలో, ఈ యుగంలో కూడా అదే జరుగుతుంది. మనిషి కుమారుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవాది దేవుడు రాజాది రాజుగా ఆయన యొక్క సైన్యాన్ని యేసుకొని మహా సైన్యాన్నితో ఆయన వస్తుండగా మరి మనం సిద్ధపడుతూ ఉండాలి. మనము ఆ రాయిని, అమూల్యమైన ఆ రాయిని, ఆ తలరాయిని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని కలవరపడనివ్వకుండా ఆయన గుంపులో, ఏర్పరచబడిన గుంపులో, ఎత్తబడిన గుంపులో మరి సిద్ధపాటు కలిగి జీవించే వారిగా ఉంటాం. ప్రతిరోజు సాయంకాలం మనతో మాట్లాడుతున్నాడు అంటే మనము ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యము కొరకే మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మనలో ఉన్న దోషాల్ని ఆయన వాక్యమనే ఉదక స్థానంతో కడిగి వేస్తున్నాడు. మనల్ని ఆయన కొరకు పరిశుద్ధపరుస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చేయండి. ఈ భాగ్యము సంపాదించుకొనుట దేవుని యొక్క మహా కృప అండి. లేదంటే మనం ఏ పాటి వారం, ఎందుకు పనికిరాని వారమైనా, ధూళి వంటి వారమైన మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ రోజు పుట్టి రేపు వాడిపోయే గడ్డి గులాబీ వంటి వాళ్ళము, మరి గడ్డి వంటి వారమైన మనల్ని ఆయన కృపలో ప్రతిరోజు ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇదిగో నువ్వు నన్ను నమ్ముకున్నావు, నన్ను యందు విశ్వాసం ఉంచుతున్నావు, నన్ను ఆశ్రయిస్తున్నావు కాబట్టి ఇదిగో ఇంకెక్కడైనా డాగు, మచ్చ, మరక ఏదైనా ఉంటే ఇదిగో వాక్యముతో కడిగేసుకొని నా కొరకు సిద్ధపడు, నా రాజ్యం కొరకు సిద్ధపడు. ఆయన వచ్చే సమయంలో నీ పక్కన్న వాళ్ళు ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడిచిపెట్టబడతారంట. ఎంత భయంకరంగా ఉంటుంటది. మరి కొన్ని వీడియోల్లో చూసినప్పుడు, కొన్ని సినిమాల్లో చూసినప్పుడు అంటే ఈ యేసుప్రభు గారి యొక్క సినిమాలు రాకడ సమయాల్లో వాటిని చూసినప్పుడు వాళ్ళెంతో దుఃఖంతో ఉంటుంటారు. ఒకరేమో పక్కన ఇలా కళ్ళు తెరిచేలోపు ఆ పక్కన్న మనిషి మాయమైపోతుంటాడు. ఆళ్ళెంతగా ఏడుస్తూ ఉంటారంటే విడిచిపెట్టడం అనేది ఆ పిక్చరైజ్‌లో మనం చాలా క్లియర్‌గా చూస్తుంటాం. అంటే ఎంత భయంకరంగా ఉంటది. మన రోజులు దగ్గరికొస్తున్నాయి. దేవుడు రాకడ దగ్గరగా వస్తుంది. మనమేమో అంత్యకాలానికి దగ్గరగా వెళ్తున్నాం. మనం దగ్గరగా దేవుని సన్నిధికి చేరిపోవాలి. ఆ రాకడ వచ్చే సమయానికి దేవునితో ఏకమైపోవాలి. అనుసంధానమైపోయి, అనుబంధం కలిగి రావయ్యా ఎప్పుడొస్తావు రా. ఇదిగో నీ కొరకు నేను సిద్ధపడ్డానయ్యా. ఇదిగో నేను దేవాది దేవా నీ కొరకే ఎదురు చూస్తున్నా అనే నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిగా ఉంటూ ఉండాలి. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నోవహు దినాల్లో జరిగినట్లే మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగుతుంది. ఆ రోజుల్లో ఏం జరిగింది? నోవాహు గారి దినంలో చూసినప్పుడు భయంకరమైన పాపం చుట్టూ చుట్టూ భయంకరమైన పాపం ఉంటే అది దేవుడు తట్టుకోలేకపోయాడు. ఆ పాపం ఎంతగా భయంకరమైపోయిందంటే దేవాది దేవుడే ఆయన యొక్క మరి మహా జలరాశుల ద్వారా ఈ లోకాన్ని పరిశుద్ధపరిచాడా ఆయన. మరి చూసినప్పుడు జల ప్రవాహం భూమి మీదకొచ్చి దేవాది దేవుడు ఈ లోకం అంతటిని పరిశుద్ధపరిచాడు. ఆ రోజుల్లో ఎంతో భయంకరమైన మరి పాపం జరుగుతుంది. 4వ వచనం ఆదికాండము 6వ అధ్యాయం 4వ వచనంలో చూసినప్పుడు ఆ దినముల్లో సిఫీలు అని వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. వారు దేవుని కుమారులు, నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతయు ఎల్లప్పుడూ
కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అంటున్నాడు. జల ప్రళయము ద్వారా ఈ పాపాన్నంతటిని కడిగి వేయాలని ఆయన ఉద్దేశించి మరి నోవాహు గారు అక్కడ ఆ పాపములో తన నీతిమంతుడిగా ఉంటూ తన కుటుంబాన్ని, తన కుమారులు, ముగ్గురు కుమారులను, ముగ్గురు కుమార్తెలను, మరి ముగ్గురు కోడళ్ళను, తన భార్యని రక్షించుకొని ఆ ఓడలో భద్రంగా దేవుని యొక్క దయలో కాపాడబడ్డాడు. ఎంత గొప్ప దేవుడండి! మరి నీతిమంతుడిగా ఎంత తన చుట్టూ పాపం ఉన్నా సరే నీతిమంతుడిగా దేవాది దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లాడు. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం నిన్న చూసినప్పుడు లోతు నీతిమంతుడే గాని, భక్తిపరుడే గాని తన దేవుని ఆశ్రయించకపోవడం వల్ల తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. కనీసం తన భార్యను సంపాదించుకోలేకపోయాడు. కూతుర్ల విషయంలో మరి వారికి మంచి అలవాట్లు లేక, మంచి అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న అలవాట్లతో వాళ్ళు చేసే ఆ పాపపు పనంతో వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కాబట్టి నువ్వెంత నీతిమంతుడివైనా, ఎంత భక్తిపరుడవైనా దేవుని ఆశ్రయించకపోతే ఆయన గుడారములో చోటు ఉండదని మనకు అర్థమవుతుంది. ఎంత ఆయనే మనకు ఆశ్రయ దుర్గమని, ఆయనే మనకు రక్షణ అని, ఆయనే మనకు కోటని, ఆయన తప్ప నాకు ఎవ్వరు లేరని, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అంటున్నాడు. ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఎప్పుడైతే నోవా దగ్గరికి వచ్చి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ భూమి అంతా ఆ చెడుతనం ప్రవహిస్తుంది, నేను చూడలేకపోతున్నాను, నేను పశ్చాత్తాపం పొందుతున్నాను, నా దృష్టికి నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి ఇదిగో నీకు ఒక మార్గం తెలియజేస్తున్నాను, నువ్వు ఆ విధంగా చెయ్యనగానే దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవాది దేవుడైన యెహోవా చెప్పినట్లు తన కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు. చక్కగా సిద్ధపరుచుకొని ఆ ఓడలో తను సురక్షితముగా దేవుని యొక్క నీడలో భద్రంగా దాచబడ్డాడు. ఎంత చుట్టూ ప్రళయం వచ్చి ప్రపంచమంతా నాశనమైన దేవుని యొక్క మహాకృపలో అంతము వచ్చిన ఆయన చక్కగా భద్రంగా ఆయన దాచబడ్డాడు. నువ్వు నేను ఈ లోకం అంతా నశించిపోతున్నా, నీ కుటుంబము, మన కుటుంబాలు అన్ని దేవుని నీడలో చల్లగా, నెమ్మదిగా, సంతోషంగా ఉండాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇదిగో జలప్రళయం వస్తుంది అంటే మరి నోవాహు గారు కలవరపడలేదు. దేవుడు చెప్పాడు కదా! ఆళ్ళందరూ అక్కడున్న వాళ్ళంతా అవహేళన చేస్తున్నప్పుడు, వెనక చూస్తున్నప్పుడు వాళ్ళంతా అవహేళన చేస్తూ, హేళన చేస్తున్నా సరే ఆయన కలవరపడలేదు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచిన వాడు గొప్ప దేవుడు. ఆయనే విశ్వాసమునకు కర్త, తండ్రి అయ్యున్న దేవాది దేవుడు, సర్వశక్తిమంతుణ్ణి మరి నోవాహు ఆశ్రయించాడు కాబట్టి విశ్వాసంలో కలవరపడకుండా ఆ మూల రాయి, ఆ అమూల్యమైన తలరాయి మీద, ఆ పరిశోధింపబడిన రాయి మీద, సియోనులో వేసిన పునాది మీద తన ఓడను కట్టుకున్నాడు. తన కుటుంబాన్ని నిర్మించుకున్నాడు. చక్కగా ఒక ఓడను తయారు చేసుకొని జల ప్రయాణానికి సిద్ధపడ్డాడు. ఆ ప్రళయంలో దేవుడు తన చేతితో ఒక కిటికీని మూసివేసి భద్రంగా దాచాడు. నువ్వు నేను కూడా వస్తున్న శ్రమ కాలము నుండి, అంత్యకాలము నుండి, ఆ కరువు కాలం నుండి, ఆ కష్టకాలము నుండి, ఆ పరిస్థితుల నుంచి నువ్వు నేను భద్రంగా ఉండాలంటే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తుండాలి. దేవాది దేవుణ్ణే మనం విశ్వాసంతో ఉన్నప్పుడు మనకు ముందుగా వచ్చే కష్టాన్ని చూసి కలవరపడము. ఎందుకంటే మనము విశ్వాసం ఉంచినది పరమ రక్షకుడు. ఆయనే రక్షకుడు. ఆయనే మనకు దేవాది దేవుడు. ఆయనే మనకు బలవంతుడు కాబట్టి మనము విశ్వాసంతో ఆ పునాది మీద యేసుక్రీస్తే నన్ను రక్షిస్తాడు, యేసుక్రీస్తే నన్ను బలపరుస్తాడు, యేసుక్రీస్తే నాకు విజయం దయచేస్తాడు అని నువ్వు విశ్వాసం ఉంచితే ఎటువంటి విషయానికి కూడా కలవరపడవు. నోవాహు కలవరపడకుండా దేవుడు ఏదైతే చెప్పాడో అదే పని చేసి తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకున్నాడు. కనీసం 8 మంది రక్షింపబడ్డారు. కానీ లోతు దినములో అయితే మరి దేవుణ్ణి ఎంతగానో దేవుని యందు భయభక్తులు చూపించాడు. నీతిమంతుడుగా ఉంటున్నాడు గాని తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు. కనీసం తన భార్యను రక్షించుకోలేకపోయాడు. తన బిడ్డల్ని
రక్షించుకోలేకపోయాడు. తన అల్లుల్ని రక్షించుకోలేకపోయాడు. వాళ్ళు దేవుడు ఆ సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చింది ముగ్గురైనా సరే, అది దేవుని మహాకృప వల్లనే తప్ప మరి దేవాది దేవుని యొక్క మహాకృప వల్లనే వాళ్ళు బయటకొచ్చారు. లోతు యొక్క నీతిమత్వంతో రాలేదు. లోతు యొక్క భక్తితో వాళ్ళు బయటికి రాలేదు. విశ్వాసమునకు తండ్రిగా మనం పిలుచుకుంటున్న అబ్రాహాము యొక్క విశ్వాసంతో వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డారు. అబ్రాహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతు విషయంలో ఆ సొదొమ గొమొర్రా నుండి మరి దేవుడు తప్పించాడు. మరి ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను అంటున్నాడు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, మనకి ఎంత భక్తి ఉన్నా, ఎంత మరి నీతిమంతులుగా నీతి క్రియలు చేస్తున్నా, ఆ నీతి క్రియలంట మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ నీతి క్రియలు మురికి గుడ్డ వలె కనబడుతున్నాయి అంటున్నాడు. ఆయన ఎంతో చక్కగా లోతు గారు చక్కగా వెళ్ళి ఆ దేవదూతలకు సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో ఆయన విందు ఏర్పాటు చేసి ఆయన్ని తన గదిలో ఉంచుకొని, ఇదిగో నా ఈ దేవదూతలకు బదులు ఇదిగో పెళ్లి కాని కుమార్తెలు కావాలంటే తీసుకెళ్ళండి అని ఆ శోధన వచ్చినప్పుడు దేవదూతలు రక్షిస్తున్నాడు. ఆయన నీతి క్రియలు చూపిస్తున్నాడు. ఆ నీతి క్రియలు, ఆ నీతి మంత్రత్వం ఎందుకు పనికి రాలేదు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇక్కడి నుంచి కదులు, ఇక్కడి నుంచి పద, మేము ఇక్కడ నాశనం చేయడానికి వచ్చాము అంటే అక్కడ అన్ని సర్దుకుంటున్నాడు, తడువు చేసుకుంటున్నాడు. కానీ అక్కడ నోవాహు చెప్పినప్పుడు, ఇదిగో ఈ లోకం పాడైపోయింది, దీని మీదకి జలప్రళయం ద్వారా దీన్ని పరిశుద్ధపరుస్తాను, నీ కొరకు ఓడ కట్టుకో అంటే దేవాది దేవుని ఆశ్రయించి విశ్వాసం ఉంచి ఆయన నోవాహు గారు చక్కగా ఓడ కట్టుకుంటే, ఇక్కడ ఈయన అక్కడ ఇదిగో నాశనం చేయడానికి వచ్చాం, ఇప్పుడు నాశనం అయిపోతుంది, ఇక్కడి నుంచి కదులు అంటే అక్కడి నుంచి కదలట్లేదు. ఒక్క క్షణము దేవుణ్ణి అడగాల్సింది కదా, దేవా ఇదిగో నా నీతి క్రియలను జ్ఞాపకం చేసుకో అయ్యా, అయ్యా నా నీతి క్రియలను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక్కసారి కూడా అడగలేకపోయాడు. మరి అలా అడుగుంటే దేవుడు చేస్తునేమో, ఆలోచించునేమో. మరి ఒక్కసారి కూడా లోతు ప్రార్థన చేసినట్లు ఎక్కడ మనకి కనబడట్లేదు. మరి దేవాది దేవుడు లోతు విషయమైతే లోతును నాశనం చేయకుండా, నశించకుండా ఓన్లీ అబ్రాహాము గారి జ్ఞాపకం చేసుకొని, అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని మరి లోతుని రక్షించాడు. కాబట్టి దేవాది దేవుడు మన జీవితాల్లో మనం ఎంతో భక్తిమంతులమైనా, మరి ఎంత ఎంత మంచివారమైనా, మనం ఎన్ని మంచి క్రియలు చేసినా, నీతి క్రియలు చేసినా, నీతిమంతులుగా జీవిస్తున్నా సరే దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆయన శక్తిని ఆశ్రయించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన భద్రమైన కౌగిట్లో దాస్తూ ఉంటాడు. మరి హిజ్కియా, ఇదిగో నీ కుటుంబాన్ని, ఇదిగో నీకు మరణకరమైన రోగం వచ్చింది, చక్కగా నువ్వు మరి నువ్వు నీ గృహాన్ని సిద్ధపరచుకో అని అన్నప్పుడు వెంటనే నాకు మరణం వచ్చిందా అని చెప్పి బాధపడకుండా వెంటనే దేవుని యొక్క సన్నిధికి వైపు తిరిగాడు. గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడుచు దేవుని ప్రార్థించాడు. మరి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చునని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. వెంటనే ప్రార్థన చేయగానే మళ్ళీ యెషయా ప్రవక్తకి మరి దేవాది దేవుడు మాట్లాడి అంజూరపు ముద్ద ద్వారా ఆ హిజ్కియాను స్వస్థపరుస్తున్నాడు. మరి ఇక్కడ దేవదూతలు సెలవిస్తున్నారు, ఆ రోజైతే దేవాది దేవుడు చక్కగా
మరి నోవాహుతో చెప్పినప్పుడు నువ్వు సిద్ధపరచుకో అంటే ఆయన ఓడ సిద్ధపరచుకున్నాడు. లోతు దగ్గరికి వచ్చి ఇదిగో మరి మీరందరూ ఈరోజు ఈ సొదొమ గొమొర్రా నాశనం చేస్తున్నాం. గంధకాలతో ఈ ప్రజలందరూ కూడి వచ్చి అక్కడ అల్లరి చేస్తుంటే వాళ్ళు దేవదూతలు చెప్పారు వాళ్ళు. దేవదూతలు చెప్తున్నారు ఇదిగో ఇదంతా నాశనం చేయబడుతున్నాం. త్వరగా ఇక్కడి నుంచి కదులు అంటే తడువు చేస్తున్నాడంట. ప్రార్థన కూడా చేయట్లేదు. తడువు చేస్తున్నాడు. రక్షించబడాలని నీకు నాకు ఆశ ఉంటే ఎప్పుడైనా ఆయన్ని ఆశ్రయించాలి. ఇదిగో నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. నేను ప్రార్థన చేస్తే ఆయన నా జీవితంలో కార్యము జరుగుతాది అని ఎప్పుడైతే ఇదిగో నువ్వు మరణమవుచున్నావని యెషయా ప్రవక్త గారు వచ్చి చెప్పగానే ఆ గోడ వైపు తిరిగి గోడ వైపు తిరగడం అంటే ఆ గోడ అక్కడ గోడ దగ్గర ఎవ్వరు ఉండరు. ఖాళీ, నిరాశ, నిస్పృహ అయినా సరే ఆ ఖాళీ వైపు అక్కడ ఇంక నీవే దిక్కు దేవా! అక్కడ ఇంకెవ్వరు నాకు కనబడట్లేదు. ఆ గోడ వైపు తిరగడం వల్ల దేవుడే నాకు దిక్కు. నిన్నే నేను విశ్వాసంతో ఆరాధిస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా! నా నీతి క్రియలను జ్ఞాపకం చేసుకో. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడిచి హిజ్కియా ప్రార్థన చేశాడు. ఈ లోకం వైపు తిరగలేదు. గోడ వైపు తిరిగాడు. అక్కడ ఖాళీ ఏమీ కనబడదు. అటువంటి సమయములో దేవుని వైపు తిరిగి నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు నీ కష్టకాలమందు నువ్వు నమ్ముకున్న అమూల్యమైన ఆ పునాది రాయి వైపు ఆ బహుబలమైన ఆ పునాది నువ్వెక్కడైతే వేసుకున్నావో నీ గృహంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో వేసుకున్న యేసుక్రీస్తు అనే పునాది వైపు నువ్వు చూసినప్పుడు విశ్వసించువాడు కలవరపడడు. ఆయన హిజ్కియా అక్కడ కలవరపడలేదు. దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. దేవా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత ఇచ్చిన దేవాది దేవుడు. మరి ఇక్కడ ఎందుకు లోతు గారు ప్రార్థన చేయలేదు? ఆయన ఎంతో నీతిమంతుడు, ఆయన ఎంతో భక్తిపరుడు, అయినా సరే ప్రార్థన చేయలేదు, దేవుని ఆశ్రయించలేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వసించువారు విశ్వసించువారు దేవుని సన్నిధిలో మరి ఎంతో దేవుని సన్నిధిలో ఆరాధించే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని యొక్క కృపలో భద్రం కలిగి ఉంటూ ఉండాలి. అంతేకాకుండా దేవాది దేవుని యొక్క మహా కృపలో మనం వేసుకున్న పునాది బలమైన పునాదిగా ఉండాలి. ఆ రోజుల్లో చూస్తున్నప్పుడు లోతు గారి దినాల్లో చూస్తున్నప్పుడు అబ్రా మరి నోవా గారి దినాల్లో చూస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ చాలా భయంకరమైన పాపంలో ఉన్నారు. అదే పాపం ఇప్పుడు కూడా మన జీవితాల్లో కొనసాగిస్తుంది. లెస్బియన్స్ గా మరి పురుషులు వివాహాలు చేసుకోవడం, ఆడవాళ్ళు వివాహాలు చేసుకోవడం. ఈ మధ్య ఒక కొత్త న్యూస్ వచ్చింది. ఒక యూట్యూబర్ అంట. అతను కుమార్తెను వివాహం చేసుకున్నాడు. మరి తల్లిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరితోటి వివాహం చేసుకొని మరి ఇద్దరు గర్భిణీ స్త్రీలుగా కనపడుతున్నారు. ఎంత భయంకరమైన పాపంలో ఉంటున్నాం అంటే దేవుని రాకడ సమీపిస్తుంది. మనం సిద్ధపడుతూ ఉండాలి. అప్పుడు జరిగిన రోజులే ఆ దేవుడు కుమార్తెలంట అక్కడున్న సెఫీలతోటి ఆ నరులతో వెళ్ళారు. మరి లోతు దినాల్లో కూడా అక్కడ పాపం అంట దేవుడికి ఇష్టం లేని కార్యాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజు మన కాలంలో కూడా అదే కార్యాలు జరుగుతున్నాయి. భయంకరంగా ఉంటున్నాయండి. ఎవరిని వివాహం చేసుకుంటున్నాం? ఎవరితో ఉంటున్నాం? చిన్న పిల్లలు క నెలల పిల్లల మీద మానభంగాలండి. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నామండి. అటువంటి పరిస్థితిలో తినుచు, తాగుచు, వివాహాలు చేసుకుంటూ సంతోషంతో ఉన్న సమయంలో దేవుని రాకడ ఆ రోజుల్లో ఎలా వచ్చిందో ఈ రోజుల్లో కూడా అలాగే వస్తుందంట. అగ్ని గంధకంలో మరి జల ప్రళయంలో ఆయన మరి నాశనం చేయడానికి ముందుగా నాశనం వస్తుంది. ఆ నాశనాన్ని, ఆ కష్టకాలాన్ని, ఆ యుగాన్ని మనం తప్పించుకోవాలంటే మనము మన రాతి దేవుడేసిన సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఎప్పుడైతే మనము నమ్ముకున్నవాడు, మనకు ఎంతైనా నమ్మదగిన దేవుడు, సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను ఆ కష్ట కాలము నుండి, ఆ పాపము నుండి నన్ను తప్పిస్తాడు అని మనం విశ్వాసం ఉంచినప్పుడు, కలవరపడనప్పుడు దేవుడే మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు.
దేవుడే ఆ పునాదినంట, ఆ పునాది రాతిని సియోనులో వేశాడు మన కొరకు. ఆ పునాది మీద మనం కట్టుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని అమూల్యంగా, దేవాది దేవుడు మనల్ని ఉంచుతాడు. మరి తిమోతికి రాసిన పత్ర తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు కదా, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవును అనునదియు దానికి ముద్రగా ఉన్నదంట. ఎవరైతే ఆ పునాది మీద, ఆ స్థిరమైన, ఆ బలమైన, ఆ అమూల్యమైన పునాది మీద, క్రీస్తని దేవుని యొక్క స్థిరమైన పునాది మీద కట్టుకుంటారో అంట, వారు నిలకడగా ఉంటారంట. కలవరపడరంట, తొందర పడరంట, భయపడరంట. ఎందుకంటే ఆ పునాది, సియోనులో వేసిన ఆ పునాది దేవుని యొక్క స్థిరమైన పునాది. ఆ పునాది యేసు ప్రభువే. ఆ ప్రభు మీద నువ్వు కట్టుకున్నప్పుడు నువ్వు నిలకడగా ఉంటావు. ఎటువంటి ఎటువంటి పరిస్థితులైనా సరే నువ్వు తొణకక, బెణకక, దేవుడున్నాడు నాకు అని విశ్వాసంతో జీవిస్తూ దేవుని యొక్క నీడలో నిలకడగా ఉంటుంటావు. ఆయన అంటున్నాడు, ప్రభు అంట తన వారిని ఎరుగును. ఎవరైతే ఆ పునాది మీద కట్టుకున్నారో వారిని దేవుడు ఎరిగి ఉంటాడంట. ఆయన మర్చిపోనే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. నువ్వు ప్రేమించినా, ప్రేమించకపోయినా, నువ్వు వెతికినా, వెతకకపోయినా, నువ్వు ఆయన ఆశ్రయించకపోయినా, ఆయన మాత్రం నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. నిన్ను పరిశోధించే దేవుడు. ఎప్పుడు ఆశ్రయిస్తున్నావో, ఎప్పుడు ఆయన వైపు తిరుగుతున్నావో, ఎప్పుడు ఆయన యొక్క అవసరాలను తీర్చుకుంటున్నావో సమస్తము ఆయన ఎరుగును. హృదయాలను పరిశోధించే దేవుడు. ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నావో సమస్తము ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను, నన్ను ఆయన అరచేతుల్లో చిక్కుకున్నాడు. అంతే కాకుండా ఆయన ఆయన తన చెంకనెత్తుకొని నిన్ను కాపాడుతున్నవాడు ఆయనే. కాబట్టి ఆయన మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. అటువంటి దేవుడిని నిన్ను ఆశ్రయించినప్పుడు, ఆయన మీద పునాది మీద మనం కట్టుకున్నప్పుడు స్థిరంగా ఉంటాం. ఈ లోకంలో ఎప్పుడు కష్టమొస్తే ఈ లోకంలో పడిపోయే వారిగా ఉండం. మరి ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు పరిగెట్టి మనుషుల్ని ఆశ్రయించే వారిగా ఉండం. దేవుని ఆశ్రయించే వారిగా ఉంటాం. మనం ఒక్కొక్కసారి తెలిసో తెలియక మనం పక్క వాళ్ళకి దగ్గరికెళ్ళి అడుగుతూ ఉంటాం. అటువంటి పరిస్థితి రానీయడు. ఎందుకంటే విశ్వసించువాడు కలవరపడడు. వాడు నిలకడగా ఉంటాడు. వాళ్ళెక్కడ కట్టుకున్నారు? దేవుని యొక్క స్థిరమైన పునాది మీద కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దేనికి భయపడకుండా, కలవరపడకుండా, దేవుని వైపు చూచుచు, దేవుని ఆశ్రయిస్తూ, దేవునిలో ఉన్న శక్తిని పొందుకొనుచు వాళ్ళు ముందుకు వెళుతుంటారు. నువ్వెప్పుడైనా కలవరపడుతున్నావు, భయపడుతున్నావు, లేదంటే ఒకరి దగ్గరికి నువ్వు సాయం అడుగుతున్నావు, ఒకరి సాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావంటే ఎక్కడో ఇంకా, ఇంకా మనము గట్టిగా కట్టుకోలేదు. ఆ పునాది మీద గట్టిగా స్థిరంగా లేవనమాట. గాలి వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఆ ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె కూలిపోతున్నామా? లేదా బండ మీద కట్టబడిన స్థిరమైన పునాది కలిగిన యేసుక్రీస్తు అనే బండ మీద నీ గృహాన్ని, నీ కుటుంబాన్ని, జీవితాన్ని కట్టుకుంటున్నామా? ఆలోచించుకోవాలి. ఎక్కడైనా మనం అలజడిలో దేవుణ్ణి విడిచిపెట్టి కలవరపడిపోతున్నామేమో! మనకొచ్చిన పరిస్థితుల వైపు చూస్తూ, మనకొచ్చిన తుఫాన్ల వైపు చూస్తూ, మనకున్న సమస్యల వైపు చూస్తూ, ఆర్థిక ఇబ్బందుల వైపు చూస్తూ, ఇంట్లో ఉన్న కష్టాల వైపు చూస్తూ మనం కలవరపడుతున్నామేమో! మనం నమ్మాలి. దేవుని ఆశ్రయించాలి. ఎప్పుడైతే నోవహు దగ్గరికొచ్చి ఇదిగో, ఇదిగో జలప్రళయంతో ఈ ప్రాంతాన్నంతా శుద్ధి చేస్తున్నాను అన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి, దేవుడు చెప్పిన మార్గములో ఆయన ఆలోచన ప్రకారం, దేవుని చిత్త ప్రకారము ఒక చక్కని ఓడ నిర్మించుకున్నాడు. ఆ జలప్రళయం నుండి తప్పించుకున్నాడు. నీకొస్తున్న కష్టం నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళ వైపు చూడకుండా విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్లి అడిగినప్పుడు, ఇదిగో మరణకరమైన రోగం వచ్చింది అని ప్రవక్త
సువార్త చెప్పగానే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ఇదిగో మరణం నుండి తప్పించు అన్నప్పుడు దేవుడు చక్కగా ఆరోగ్యాన్ని 15 సంవత్సరాల కాలం ఆయుష్ ఇచ్చాడు. మరి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోమని మనకొచ్చిన కష్టంతో, అది మరణమైన, అది ఎలాంటి పరిస్థితి అయినా, అనారోగ్యమైన, ఎటువంటి కష్టమైన పరిస్థితి అయినా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుడే నన్ను రక్షించగలడని విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను నన్ను రక్షించే దేవుడు. కాబట్టి ఈ అంత్య కాలములో మనం స్థిరంగా ఉండాలి. ఆ అమూల్యమైన, ఆ బలమైన పునాది మీద మన జీవితాలను కట్టుకుంటూ ఉండాలి. అది స్థిరంగా బలంగా ఉన్నప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు నువ్వు కలవరపడవు, భయపడవు. ఇదిగో అయ్యా, నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన వైపు చెయ్యి ఎత్తి ఆయనతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడతాం. కాబట్టి మనం సిద్ధపడాలి. ఎక్కడైనా ఆ రాయి, పునాది రాయి, ఒక రాయి వేసిన తర్వాత, ఒక పునాది రాయిగా వేసిన తర్వాత ఇంకొక రాయి ఎప్పుడు వేయరు. అది అమూల్యమైన, అది దాని మీదే ఆ గృహం అంతా కట్టబడి ఉంటది. ఆ ఆ పునాది మీదే అది బలిష్టంగా, ఎంత పెద్ద ఇల్లైనా, ప్యాలెస్ అయినా, ఎటువంటిది అపార్ట్మెంట్ అయినా, లేదంటే ఒక బ్రిడ్జి అయినా, అది అంతా వాళ్ళు వేసిన ఆ పునాది మీదే, ఆ పునాది రాతే అసలైనది. ఆ పునాది కూడా గట్టిగా ఉంటూ ఉండాలి. లేదంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె అయిపోతుంటది. ఒక్కటే పునాది రాయి ఉంటది. ఆ పునాది రాయి నువ్వు వేసుకున్నావా? ఆలోచించుకుందాం. దేవుని కొరకు సిద్ధపడదాం. మనం ఉంటున్న రోజులు నోవాహు గారు ఉన్న దినాల్లోనే ఉన్నట్టున్నాయి. లోతు గారు ఉన్న దినాల్లోనే ఉంటున్నాయి. కాబట్టి మనము జీవిస్తున్న ఈ అంత్య కాలములో, కడవరి కాలములో దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి, మనం ఎక్కడైనా తొణికిసలాడుతున్నామేమో, మన జీవితాలు స్థిరమైన పునాది మీద స్థిరంగా లేవేమో, ఇంకొక రాయి వేసుకుంటున్నామేమో, ఇంకొక దగ్గరికి వెళుతున్నామేమో, మన సహాయం కొరకు కలవరపడుతున్నామేమో ఆలోచించుకుంటూ ఉండాలి. ఈ సమస్యల వైపు చూడకూడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి అంటున్నాడు. నీ భారమంతా యెహోవా మీద మోపము అంటున్నాడు. ఇన్ని చెప్తున్నా మనం ఏం చేస్తామంటే చింతపడుతూనే ఉంటాం. రేపటి దినం ఏం జరుగుతాదో, రేపు మన కాలం ఎలా జరుగుతాదో, రేపు ఏమేసుకుంటామో, ఏమి ధరించుకుందుమో, ఏమి ఏ ఏమి తింటామో, ఎలా ఉంటామో, ఎలా జీవిస్తామో, ఏమి సంపాదిస్తామో, దాని మీదే మన చింత అంతా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను కాబట్టి సిద్ధపడమంటున్నాడు. ఆయన్ని మనం ఆహ్వానించే వారిగా సిద్ధపడాలి. ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు, మన ఇంటికి ఒక ప్రైమ్ మినిస్టర్ గాని, విఐపి పర్సన్స్ గాని వస్తున్నారంటే, మనం చక్కగా మన గృహాన్ని, మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చక్కగా సిద్ధపరుచుకొని వారి కొరకు ఎదురు చూసే వారిగా ఉంటుంటాము. వాళ్ళు ఇదిగో సమయానికి వస్తున్నామని కబురు పెట్టగానే ఎంతో అందంగా మన కుటుంబాలు, మన గృహాల్ని డెకరేషన్ చేసుకుంటాం. మంచి మంచి వాటితో డెకరేషన్ చేసుకుంటాం. కాబట్టి మన జీవితాలను కూడా దేవుడిచ్చిన అమూల్యమైన వాగ్దానాలతో, ఆశీర్వాదాలతో, దీవెనతో మనము మన జీవితాల్ని మరి డెకరేషన్ చేసుకుంటూ ఉండాలి. తలాంతులతో డెకరేషన్ చేసుకుంటూ ఉండాలి. దేవుని కొరకు సిద్ధపడుతూ ఉండాలి. అయ్యా, ఇదిగో వస్తున్నాడు, ఆ విఐపి వస్తున్నాడు అనగానే నువ్వు ద్వారాలు తెరిచి చక్కగా ఆయన ఆహ్వానిస్తున్నావు కదా! అలాగే దేవుడు వస్తున్నాడు అని తెలిసినప్పుడు, రాజాధిరాజు వస్తున్నాడని తెలిసినప్పుడు, వెయ్యేండ్ల పరిపాలన కొరకు ఆయన వస్తున్నాడని తెలిసినప్పుడు మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి. తెలిసి మనము ఆయనకి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండాలి. మన చింత యావత్తు ఆయన మీద వేసి, రేపటి దినం ఏమి జరుగునో అని మనం ఆలోచించకుండా, కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి అంటున్నాడు. అటువంటి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఆయన నీతి కొరకు మనం సిద్ధపడాలి. ఆయన ఎప్పుడొచ్చినా సిద్ధపాటు కలిగి ఉండే విధంగా స్థిరమైన పునాది వేసుకుని ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎరిగే ఉండే దేవుడు. ఆయన వచ్చి మనకు ఉపచారం చేసే గొప్ప దేవుడు. కాబట్టి మన జీవితాలను సరిదిద్దుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో, ఆయన రాకడ కొరకు మన సంఘం అంతా ఎత్తబడే సంఘంగా, మరి దేవుని కొరకు ఎదురు చూసే సంఘంగా, సిద్ధపడే సంఘంగా దేవుడు ఏర్పాటు చేయను గాక. ఆమేన్. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి ఇదిగో తండ్రి, మాతో ఇంతవరకు దేవా నీ రాకడ గురించి మాతో మాట్లాడిన వాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా.
అవునయ్యా, యెషయా ప్రవక్త చెప్తున్నాడయ్యా, కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవా నీ మొదటి రాకడ గురించి దేవా మాకు వివరించాడయ్యా. ఇదిగో సియోనులో దేవా నీ పునాది వేయబడ్డు అని దేవా తెలియజేసిన దేవాది దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అమూల్యమైన రాయి దేవ ఇదిగో తండ్రి బహు స్థిరమైన పునాది రాయి దేవా అయ్యా. ఇదిగో తండ్రి ఆ రాయి యందు విశ్వాసం ఉంచువాడు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అని దేవా యెషయా ప్రవక్త ద్వారా దేవా మాకు తెలియజేసింది దేవా. ఇదిగో తండ్రి నీ రెండవ రాకడ గురించి దేవా నువ్వు సెలవిస్తున్నావయ్యా రాజా. ఇదిగో తండ్రి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు కూడా నోవా దినంలో జరిగినట్లు, లోతు దినముల్లో జరిగినట్లు జరుగుతాయి అంటున్నావయ్యా. ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఇంకొకరు విడిచిపెడతారు అంటారు. పొలములో ఉన్నప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెడతారు. అటువంటి పరిస్థితి మాకు రానివద్దయ్యా. ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవా అయ్యా నీ వాక్యముతో మమ్మల్ని కడగబడవచ్చున్నాను. యోగ్యమైన వారిగా మమ్మల్ని కడగబడవచ్చున్నానయ్యా. పరిశుద్ధులుగా మమ్మల్ని కడగబడవచ్చున్నానయ్యా. అయ్యా మేము భక్తి చూపేవారిగా కాకుండా దేవా అయ్యా నీతిమంతులుగానే ఉండకుండా దేవా అయ్యా ఇదిగో తండ్రి నిన్ను ఆశ్రయించే వారిగా, నీ యందు విశ్వాసం ఉంచి దేవా కలవరపడకుండా దేవా నీ రాకడ కొరకు సిద్ధపడేవారిగా దేవా నన్ను, నా కుటుంబాన్ని, దేవా మా సంఘాన్ని దేవా నువ్వు ఏర్పాటు చేసుకోవడొచ్చున్నానయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నోవాహు దేవా ఇదిగో జలప్రళయం వస్తుందని చెప్పినప్పుడు దేవా అయ్యా ఇదిగో సిద్ధపడ్డాడయ్యా, నిన్ను ఆశ్రయించాడయ్యా. అటువంటి విధంగా దేవా మేము సిద్ధపడి నిన్ను ఆశ్రయించే వారిగా మా జీవితాలను దేవా నీ సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి లోతు సొదొమ గొమొర్రా నాశనం అవుతుందని దేవదూతలు చెప్పినప్పుడు దేవా తడువు చేశాడయ్యా. తడువు చేసేవారుగా కాకుండా దేవా సిద్ధపడేవారుగా దేవా నీ రాజ్యానికి దేవా అయ్యా నీ పరిపాలనలో ఉండడానికి దేవా నీతో కలిసి జీవించడానికి దేవా మమ్మల్ని నీ కొరకు సిద్ధపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి లోతు చేసిన భక్తిని బట్టి దేవా అయ్యా నీతిని బట్టి దేవా జ్ఞాపకం చేసుకొనక దేవా విశ్వాసమునకు తండ్రి అని దేవా అబ్రాహాము దేవా జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా ఇదిగో లోతుని రక్షించిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నాను. మరణకరమైన దేవా వ్యాధి రాగా దేవా అయ్యా ఇదిగో యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి గోడ వైపు నీ వైపు తిరిగి ప్రార్థన చేశాడయ్యా. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు దేవా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవా అయ్యా ఇదిగో 15 సంవత్సరాల ఆయుష్ అనుగ్రహించి దేవాది దేవా ఇదిగో తండ్రి మేము ప్రార్థన చేసినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ వైపు తిరిగి నిన్ను ఆశ్రయించినప్పుడు దేవా మా విశ్వాసమును దేవా కడవరి వరకు దేవా అయ్యా ఇదిగో తండ్రి నిన్ను ఆశ్రయించే వారిగా అయ్యా ఇదిగో నీ పునాది మీద దేవా అయ్యా ఇదిగో నువ్వు వేసిన పునాది మీద దేవా స్థిరముగా నిలకడగా ఉండడానికి కృప చూపించడుచున్నానయ్యా. నిన్ను ఆశ్రయించి నీ మీద నమ్మిక ఉంచి విశ్వాసంలో కొనసాగడానికి దేవా మమ్మల్ని కొరకు సిద్ధపరచుకోవచ్చున్నాను. నీ రాకడ కొరకు సిద్ధపరచుకోవచ్చున్నానయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను దీవించి ఆశించి నీ వాక్యంతో దీవించి ఆశించి నీ కొరకు సిద్ధపడే వారిగా దేవా నీ రాజ్యము కొరకు ఎత్తబడే వారిగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి యొక్క ప్రయాణమునకు, లావణ్య యొక్క డెలివరీకి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమె ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.